మన రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్ సిరీస్‌లో ఇప్పుడు మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారని తెలుసుకుందాం. హాయ్! దిస్ ఈస్ డాక్టర్ కవితా రెడ్డి, ఎండిఎస్ ప్రోస్థోడాంటిస్ట్ ఫ్రమ్ కవితారెడ్డి డెంటల్ హాస్పిటల్, హనంకొండ. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారంటే ఫస్ట్ పేషెంట్‌కి అనస్థీషియా, లోకల్ అనస్థీషియాలో జరుగుతుంది. అంటే ఎక్కడైతే ఏ టూత్‌కి అయితే రూట్ కెనాల్ చేస్తున్నామో అక్కడ లోకల్ అనస్థీషియా ఇచ్చేసేసి ఫస్ట్ నంబ్ అయిపోయిన తర్వాత పంటికి చిన్న హోల్ చేసేసి, అంటే పంటి పైన ఆ పుచ్చు ఎంతవరకు ఉందో ఆ పుచ్చు తీసేసి పంటికి హోల్ చేసి పంటి లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్టెడ్ ఏదో చెప్పుకున్నాం కదా మనము, థర్డ్ పార్ట్లో పల్ప్ ఉంటుంది, పల్ప్లో నర్వ్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు పేషెంట్ బాగా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ అది పన్నును మనం సేవ్ చేయాలంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పాం కదా. సో దానికి పన్నుకు హోల్ చేసి ఆ ఇన్ఫెక్టెడ్ నర్వ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రూటు లోపల ఉన్నటువంటి కెనాల్ లోపల ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్టెడ్ నర్వ్ని మనం రిమూవ్ చేసి దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసి ప్రాపర్గా స్టెరైల్ చేసేసి, సో లోపల ఆర్టిఫిషియల్ మెటీరియల్, గట్టపచ్చని మెటీరియల్ని మనం ఫిల్అప్ చేయడం అనేది జరుగుతుంటుంది. దిస్ ఈస్ కాల్డ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్కి పెయిన్ కంప్లీట్గా తగ్గిపోయి చాలా కంఫర్ట్గా ఉంటుంది.